హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. కమల నొచ్చుకుంటూ, మీకు ఇలా ఉందని తెలిస్తే నేనే దింపి వెళ్ళేదాన్ని కదా, ఇది బాగోలేదు మీరిలా చెప్పకపోవడం. పిల్లలతో ఎంత అవస్థ పడ్డారో పాపం. అడక్కండి నా అవస్థలు. పక్కింటి వాళ్ళు పాపని తీసుకెళ్ళి అన్నం పెడుతున్నారు. అదేమ్మా, ఇంత కాఫీ కాచి ఫ్లాస్క్లో పోసిపోయింది నాకు. పాపం పాప ఏదో ఆడుకుంటుంది కానీ బాబేడో తెగ ఏడుస్తున్నాడు. ఇవాళైతే నాకు బొత్తిగా లేచి ఓపిక పోయింది. అక్కడికి పాప పక్క వాళ్ళ అమ్మాయి బాబుని కాసేపు ఆడించింది. ఎవరు ఎంతసేపు చూస్తారు? నాకు తప్పదు కదా. ఎవరికి తప్పినా ఏనాడో ఏదో పాపం చేశాను. అతని గొంతు రుద్ధమయ్యింది. కమలకి చప్పున కళ్ళలో నీళ్లు తిరిగింది. ఊరుకోండి, మీకు నయమయ్యే వరకు పిల్లలని నేను చూసుకుంటానులేండి. రాత్రి మా ఇంటికి తీసుకెళ్తాను. మీరేం విచారించకండి అంది. అతను ఆశ్చర్యంగా చూశాడు. ప్రతిఘటించడానికి కూడా ఓపిక లేక కళ్ళు మూసుకుండిపోయాయి. తర్వాత కమల చొరవ తీసుకొని ఇంట్లో చిందరవందరగా పడున్న వస్తువులన్నీ సర్దింది. రామారావుకి టెంపరేచర్ చూసింది. 102 జ్వరం. కాఫీతో క్రోసిన్ మాత్ర ఒకటిచ్చింది. బలవంతాన 2 బ్రెడ్ ముక్కలు కాల్చి ఇచ్చి తినిపించింది. బాబులేస్తే పాలు పట్టి పిల్లలిద్దరినీ తయారు చేసి రాత్రికి బాబుకి కావలసిన వస్తువులన్నీ బ్యాగ్లో సర్దింది. పాపకి బాబుకి 2 జతల బట్టలు తీసుకుంది. రామారావుకి రాత్రి కోసం హార్లిక్స్ కలిపి ఫ్లాస్క్లో పోసింది. కమల ఇంట్లో తిరుగుతూ పని చేస్తుంటే రామారావుకి కళ్ళు చెమ్మగిల్లాయి. అయ్యో, మీ చేత చేయిస్తున్నాను, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పను అంటూ నొచ్చుకుంటూ అన్నాడు. కష్టంలో తోటి మనిషికి కాస్త సహాయం చెయ్యకపోతే ఇంకా మనిషి జన్మ ఎందుకు? ఈ స్థితిలో మీరుంటే నేనే కాదు, ఎవరన్నా చేస్తారు అంటూ కమల అభిమానంగా అతన్ని మందలించింది. రేపు 10 గంటలకి వచ్చి చూస్తానని, జ్వరం తగ్గే వరకు పిల్లల బాధ్యత తనదే అని చెప్పి పిల్లలను తీసుకుని రిక్షా ఎక్కి ఇంటికి చేరింది. ఇక ఇంట్లో అంత ఆశ్చర్యంగా చూసి ప్రశ్నలు కురిపించారు. కమల సవకాశంగా ముందు నుంచి అంతా చెప్పింది. అయ్యో పాపం, ఇంత పసిపిల్లలకి తల్లి లేని వారయ్యారా అని సానుభూతిగా మాట్లాడింది కాంతమ్మ. అంతలోనే నీవు ఒక్కటివే వెళ్ళావుటే, అతనింటికి ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో. చూసిన వాళ్ళు ఏమనుకుంటారే, నీ సాహసం నీవు అంటూ కాంతమ్మ మందలింపుగా అంది కమలని. ఊరుకో అమ్మా, పాపం అతనంత ఇబ్బందిలో ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమన్నావు? మంచి పని చేశావక్కయ్య, పిల్లలని తీసుకొచ్చి అంది మాలతి. పిల్లలని ముద్దులాడుతూ తల్లి మాటలకి కమల నొచ్చుకొని మొహం ముడుచుకుంది. అక్కయ్య ఇన్నాళ్ళకి ఓ మంచి పని చేసింది తనంతట తానుగా ధైర్యంగా. అక్కయ్య ఒంటరిగా బస్లో వెళ్ళి రావడం, ఉద్యోగం చెయ్యడం అవన్నీ ఒకెత్తు. ధైర్యంగా మగవాళ్ళతో మాట్లాడే స్థాయికి ఎదిగింది అంటే అభినందించాల్సింది పోయి తిడతావేమిటమ్మా? తప్పేముంది? అతనింటికి వెళ్తే అంత మాత్రానికే పోయే పరువు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అంటూ వసంత కాంతమ్మపై కస్సుమంది. ఏమో తల్లి, మీకేం ఆడపిల్లలు, ఎటొచ్చి ఎటుపోయినా మీకే బాధ అందులో అంటూ కమల మొహం చూసి ఆగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కయ్య మంచి ఐడియా, అతనికి
భార్య పోయింది. చిన్నపిల్లలు. ఇంట్లో నాన్న ఇబ్బంది పడుతున్నాడు. ఎలాగో పెళ్ళి చేసుకుంటాడు. మళ్ళీ నీవు అతను చేసుకోకూడదా? చ, ఏమిటా మతిలేని మాటలు? నాకు పెళ్ళేమిటి అంటూ కమల కసిరింది మొహం ఎర్రబరుచుకుని. మతి లేకపోవడానికి ఏముంది? ఏం నీకు రెండో పెళ్ళైతే అతనికి రెండో పెళ్ళి కాదు? నీకేం పిల్లలున్నారా ఏమన్నానా? అతనికేం కర్మ రెండో పెళ్ళి? దాన్ని చేసుకోవడానికి పోయినా పెళ్ళాం పోయినా చిన్నవాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, కన్నెపిల్లలే దొరుకుతారు అంది కమల నిరాసక్తంగా. అదిగో మన ఆడవాళ్ళమే ఇలా మాట్లాడి మనల్ని మనమే అవమానపరుచుకుంటాం. నీకు రెండో పెళ్ళైతే పెళ్ళికి పనికిరావు. అతనికి రెండో పెళ్ళైనా కన్నెపిల్ల కావాలా? ఏమిటా ఎక్కువ తక్కువలు? వసంత వాదనకి దిగింది. అవునక్కయ్య, వసంత అన్నది నిజమే. అతనికి ఆడతోడు కావాలి. నీకు ఓ ఇల్లు, భర్త, సహచర్యం కావాలి. ఇద్దరికీ ఇష్టమైతే తప్పేముంది? ఎక్కువ మాట్లాడని మాలతి కూడా వసంత ఆలోచన నచ్చి అంది. కమల మొహం సిగ్గుతో ఎర్రబడింది. కాసేపటికి సర్దుకొని, బావుంది, అన్నీ మీరే అనేస్తున్నారు. అతనికేం ఉద్దేశాలున్నాయో? ఏదో 2 రోజులు పిల్లల్ని చూస్తానని పెళ్ళాడమని అడగమంటారేమిటి? హాస్యంగా అన్నట్టు అంది బాబుని జోకొడుతూ. అప్పటికింకేం అనకుండా ఊరుకున్న వసంత మనసులో ఏదో తెలియని ఆలోచన తట్టింది. ఇక అదలా ఉండగా నారాయణమూర్తి గారు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి మళ్ళీ స్పృహలోకి రాకుండానే పోయారు. ఆయనకున్న డబ్బు, పలుకుబడి ఏమీ ఆయన్ని బతికించలేకపోయాయి. ప్రసాద్ ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చి ఉన్నపాటున ఇంటికెళ్ళాడు. అప్పటికే ఆయన వల్లంతా చెమటలు పట్టేసి బాధతో చుట్టుకు పోతున్నారు. శరీరం నీలం రంగులోకి మారుతుంది. ప్రసాద్ క్షణం ఆలస్యం చేయకుండా చేతుల మీద ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ఆయన స్పృహ కోల్పోయారు. పెద్ద పెద్ద డాక్టర్లంతా 1-2 గంటలు చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేసినా కూడా ఆయనని బ్రతికించలేకపోయారు. ఆయన మరణంతో లత విరిగిన మానులా అయిపోయింది. ప్రసాద్ వేళ్లతో సహా కూలిన వృక్షంలా అయిపోయాడు. ఇంటికి పెద్ద దిక్కు లతకి, తనకి వారధిలా ఉండేవారు. ఆయనే లేకపోతే ఆ ఇంట్లో ఉండడం ఎంత గగనం అయిపోతుందో ప్రసాద్కి తెలుసు. కనుక ఆయన మరణంతో ప్రసాద్ కృంగిపోయాడు. లత దుఃఖం చెప్పనవి కాదు. కాస్త జ్ఞానం వచ్చిన దగ్గరి నుంచి తల్లి హితుడు, స్నేహితుడు, సన్నిహితుడు, బంధువులు అన్నీ తండ్రి అయి పెంచాడేమో. ఉన్న ఒక్కగానొక్క ఆత్మబంధువుని పోగొట్టుకున్న లత పసిపిల్లలా ఏడ్చింది. ఆమెని చూసి మొదటిసారిగా జాలిపడ్డాడు ప్రసాద్. తండ్రితో ఉన్న చేరిక తెలుసు కనుక ఆయన మరణం ఆమెని ఎంతగా దెబ్బతీసిందో ప్రసాద్కి అర్థమై సానుభూతిగా ఆమెని ఓదార్చాడు. పచ్చి మంచినీరు ముట్టకుండా విలపిస్తున్న ఆమెని చూసి ఆమెకి ఓ హృదయం ఉందన్న సంగతి అర్థమయ్యి సానుభూతి చూపి నేనున్నానని ధైర్యం చెప్పాడు, అనునయించాడు. ఆ 10 రోజులు పెద్ద ఎత్తున కర్మలు చేశాడు, దానాలు ఇచ్చాడు, సంతర్పణలు చేశాడు. ఆయన అంతస్తుకి తగినట్లు అన్నీ చేసి కొడుకులేని లోటు
తీర్చాడు ప్రసాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.